పాత్రిక పత్రికా విలేకరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తూ నిన్నటి రోజున పుట్టమధు మళ్ళీ ఆయన సొంత నివాసం లోపల అద్దాల మేడలో మరొక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మతి భ్రమించి నా ఉనికి కోల్పోతున్నా అని చెప్పేసి ఏదో ఒక బురద మా కాంగ్రెస్ పార్టీ మీద చల్లడం కొరకు ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొన్ననే మా యూత్ కాంగ్రెస్ తరఫున మా సీనియర్ కాంగ్రెస్ నాయకుల తరఫున మొన్ననే మేము మధుకు చెప్పడం జరిగింది, అనవసరమైన ఆరోపణలు చేయకండి, అనవసరంగా నువ్వు రాద్ధాంతం చేసి ప్రజల లోపల చులకన కాకండి అని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. అయినా ఆయన బుద్ధి మారక మళ్ళా అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సరే ఓకే, నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, నువ్వు ఇట్లా ప్రెస్ మీట్ పెడతావు, ఏదో ఒకటి రాద్ధాంతం చేస్తావని మా నాయకులు, మా ప్రియతమ నాయకులు ముందే గ్రహించి ఈ విధంగా ఆ రోజు చెప్పడం జరిగింది. మేము అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం జరిగింది. అది చూడండి ఒకసారి మిత్రులారా, పత్రిక మిత్రులారా. ఇదండి, ఇది మా నాయకుడు మాకు నేర్పిన పద్ధతి. ఇది మీరు ఎన్ని పిచ్చి కూతలు కూర్చున్నా, ఏదో విధంగా మాట్లాడినా మేము అభివృద్ధి ధ్యేయంగా ప్రజలకు బలహీన వర్గాలకు సంబంధించిన వారికి అభివృద్ధి చేయడంలో ముందుంటామని చెప్పేసి మేము ముందే చెప్పినాం. అదేవిధంగా మేము ముందే పోతున్నాం. మా కాంగ్రెస్ నాయకులు పార్టీ తరఫున ప్రజలకు అందరికీ సేవ చేయడానికే ముందున్నాం. నిన్నటి విషయానికి వస్తే మీరు ఏమని మాట్లాడారు, కమిషన్ల గురించి మాట్లాడడం జరిగింది. కమిషన్లు అనేది తెరలేపింది మీరు, కమిషన్ పద్ధతి అనేది తెరలేపింది మీరు. కమిషన్ అనే పద్ధతిలో మీరు నేర్చుకొని పచ్చకామేరులోనికి ఇప్పుడు లోకమంతా పచ్చగా కనబడుతుందని చెప్పేసి మాట్లాడడం ఇది విడ్డూరంగా ఉంది. ఆ రోజు మా నాయకులు ఏమన్నారు అంటే, మిత్రులారా, పాత్రిక మిత్రులారా, మీరు మరొక్కసారి గమనించండి. మా నాయకుడు ఏమని చెప్పిండంటే, ఆ రోజు ఈ అభివృద్ధి విషయం లోపల కమిషన్లు అని మాట్లాడడం జరిగింది. ఏం కమిషన్లు తీసుకోవడం, అది కాదు పద్ధతి. అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంటే ఒకళ్ళ ఇంటి ముందట రోడ్డు తవ్వడం జరిగింది. మిషన్ వచ్చి రోడ్డు తవ్వుతుంది. అయ్యా ఇక్కడ రోడ్డు తవ్వద్దు, మీరు అట్లకెళ్ళి పోండి ఇట్లకెళ్ళి పోండి అని అంటే, అప్పుడు మా లోకల్ నాయకులు కానీ, మా సీనియర్ నాయకులు కానీ, మా కౌన్సిలర్లు కానీ, మా చైర్మన్ గారు కానీ వాళ్ళ ప్రజలకు సర్ది చెప్పే దాంట్లో సాయం చేసి ముందుండి ఇబ్బంది పెట్టకుండా కాంట్రాక్టర్కు సహకరించాలని చెప్పారు. కానీ ఆ పద్ధతిలో మీరు వక్రీకరించి ఏమని మాట్లాడతారు, కమిషన్లు అంటారు. అది తప్పు, అది ప్రజలు గమనిస్తారు. మధు గారు, అది పద్ధతి మీ పద్ధతి, మా సంస్కృతి కాదు, మా కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు. ఇంకొక విషయం ఆ రోజు చెప్పారు, సోది ఇదేంది సోదా కంపెనీ అని చెప్పేసి ఒకటి మాట్లాడారు. అది రేవంత్ రెడ్డికి దగ్గర అని చెప్పారు. కంపెనీలు అనేది అనేకమైన టెండర్లు పిలవడం జరుగుతుంది. ఒక ఏది బిట్టు వైజ్గా 10 కంపెనీలు వస్తాయి. అందులో లెస్ ఉంటుంది, లెస్ కోడ్ చేయడం ఉంటుంది, అధిక మొత్తంలో ఉంటుంది. అది ఏ పర్సెంటేజ్ మీద ఉంటే వాళ్ళకు టెండర్లు అనేది దక్కుతుంది. దాని పేరు అది రేవంత్ రెడ్డికి దగ్గర అని చెప్పారు. అది పద్ధతి కాదు. ఆ రోజు అది ఆ కంపెనీకి వచ్చినట్టు మా నాయకునికి తెలియదండి. ఇక చూడండి, ఆ రోజు స్టేజ్ మీద ఏమని మాట్లాడారో చూడండి. అంటే సార్కి ఈ విషయం శ్రీధర్ బాబు గారు సార్కి తెలియదండి. ఇది ఎవరికి వచ్చింది అన్నది కూడా ఆయనకు తెలియక మరి ఈ పీడిఆర్ కంపెనీకి వచ్చిందా అని చెప్పేసి అన్నారు. మరి అదే హైదరాబాద్లో ఉండి మా నాయకునికి తెలుసు అని అన్న విషయం లోపల మరి పీడిఆర్ కంపెనీ వాళ్ళ పేరు ఎందుకు ప్రస్తావనిస్తారు? అది అనవసరమైన చిన్న విషయాలు తీసుకొని మీరు రాద్ధాంతం చేయడం, ఏ విధంగా అంటే వ్యక్తిగతంగా రాద్ధాంతం చేయడం, ఇది తగదు. ఇటువంటి విషయాలు మీరు మానుకోవాలని చెప్పేసి మొన్ననే ప్రెస్ మీట్లో మేము హెచ్చరించినాం. అయినా మీకు బుద్ధి మళ్ళా మందగిచ్చింది. ఇష్టం వచ్చినట్టు మళ్ళీ మాట్లాడడం, వ్యక్తిగత ఆరోపణలు చేయడం, లేకపోతే బ్రాహ్మణుల మీద అనడం, అది మహాపాపం అని ఆ రోజు చెప్పినాం, మళ్ళీ అదే చెప్తున్నాం. ఒక్క ఓటు వేస్తే ఆ కుటుంబం నుండి 2 సేవ చేస్తున్నారండి. మాకు ఒక్క ఓటు ప్రజలు వేస్తే 2 సేవ చేస్తున్నారు రాత్రి పగలు అని. ఈ విధంగా సేవ చేస్తే అది నీకు జీర్ణించుకోలేక నువ్వు అనేకమైన ఆరోపణలు చేయడం ఇది తగదు. వ్యక్తిగత ఆరోపణలు చేయడం అనేది తగదు. స్విమ్మింగ్ పూల్ గురించి మాట్లాడినాం. స్విమ్మింగ్ పూల్ అనేది ఫ్రెండ్స్ క్లబ్లో ఉంటుంది. మిత్రులారా మీరు గమనించండి, ఫ్రెండ్స్ క్లబ్లో ఉంటే అలా
సభ్యత్వం ఉన్నోళ్ళే అలా ఈత నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వేరే సామాన్య ప్రజలు కానీ అలా పోవడానికి అది లేదు. కాబట్టి నువ్వు స్విమ్మింగ్ పూల్ ఎవరి కొరకు కట్టినావు? నేను కట్టినా నా హయాం లోపల అని చెప్పేసి స్విమ్మింగ్ పూల్ ఫ్రెండ్స్ క్లబ్లకు మాలాంటి వాళ్ళకు అలా సభ్యత్వం లేని వాళ్ళకు అది ప్రవేశం లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మా మిత్రుడు మా శివ గారు ప్రస్తావన తీసుకొచ్చారు. మా మంత్రి ప్రజల తరఫున స్విమ్మింగ్ పూల్ ఒకటి ప్రస్తావన తీసుకొస్తే దాన్ని ఎక్కడైతే అధికారులకు సూచించడం జరిగింది దాన్ని కూడా నువ్వు రాద్ధాంతం చేయడం ఉండడం బలహీన వర్గాలకు స్విమ్మింగ్ పూల్ ఉండడం తప్ప ఈ విధంగా నువ్వు ప్రతిదాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, వ్యక్తిగతంగా వ్యతిరేకించి మాట్లాడడం ఇది తగదు. ఇంకొక విషయం ఏమంటే పోలీసు వారిని విమర్శిస్తున్నావు. పోలీస్ స్టేషన్ పోతే కాంగ్రెస్ వాళ్ళకే మాట్లాడుతున్నారు, టీఆర్ఎస్ వాళ్ళకు మాట్లాడతలేరు అని మాట్లాడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ అనేది లేదు అక్కడ, పోలీసు అనేది ప్రజాపాలన. మాది కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాపాలన. ఎవరైనా పోవచ్చు, ఎవరైనా చేయొచ్చు, తప్పు తప్పే అనే పద్ధతిలో మా నాయకులు ముందుకు పోతా ఉన్నారు. ఇప్పటి వరకు మా కాంగ్రెస్ నాయకులు కానీ మా సీనియర్ నాయకులు కానీ ఇప్పటి వరకు మీ పోలీస్ స్టేషన్ పోయిన దాఖలు లేవు. ఏదో ఒకటో రెండో సందర్భంలో పోయిన సందర్భంలో ఉన్నాం కానీ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే వ్యక్తిత్వం నీది, మాది కాదు. ఈ విధంగా మేము పరిపాలన ఆనందంగా పరిపాలన చేస్తా అంటే ఇది జీర్ణించుకుంటలేవు. నువ్వు ఇంకొక విషయం మాట్లాడినావు మా మున్సిపల్ ఆఫీస్ గురించి, ఇప్పుడున్న మున్సిపల్ ఆఫీస్ గురించి శ్రీధర్ బాబు గారికి తెలియదు అని మాట్లాడుతున్నావు. 2013లో మా సోదరి పుట్ట శైలజ సర్పంచ్గా ఎన్నుకోబడ్డది, 5 సంవత్సరాలు పాలించింది. మళ్ళీ దాన్ని మున్సిపల్గా మీరు మార్చారు. మీ హయాంలో మున్సిపల్గా జరగడం జరిగింది. 2013 నుంచి వెళ్ళి 2024 వరకు ఉన్నదాన్ని 10 సంవత్సరాలు గడిచింది. అప్పుడున్న గ్రామ పంచాయతీని ఇప్పుడున్న మున్సిపాలిటీ ఆఫీసే అని అన్నారు మా నాయకులు. కాబట్టి నువ్వు దాన్ని వక్రీకరిస్తాను, అది పద్ధతి కాదు. మీరు 10 సంవత్సరాలు దాదాపుగా పరిపాలించినప్పుడు మీరు ప్రజలకు ఏ సేవ చేసిరు, దాన్ని అభివృద్ధి పదంలో ఏది గ్రామ పంచాయతీ ఇప్పుడున్న మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో నిలుస్తానంటే దాన్ని రాద్ధాంతం చేస్తా ఉన్నావు. ఇంకొక విషయం, 38 కోట్ల రూపాయలు మా గ్రామ పంచాయతీ మా మున్సిపల్ ఆఫీస్కి వచ్చిందంటే FTEC నిధులు అంటే అది రొటీన్ పద్ధతి. అదేంటి కేంద్రం అది ఒక జీవో ఉంటుంది, దాని ప్రకారం ఏమి మంత్రిని కాదు ఎక్కడున్నా అది పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో అప్పు తీసుకోవడం జరుగుతుంది, మళ్ళీ రొటీన్లో కట్టడం జరిగింది. ఇది మేము తీసుకొచ్చినాం, ఇట్లా కాదు మళ్ళీ కట్టకుండా సొంత నిధులు తేవాలని హేళన చేస్తా ఉన్నావు. అంటే అభివృద్ధిని నువ్వు ఈ విధంగా అడ్డుకుంటున్నావు. ఇది అనవసరమైన విషయాలు ఇవన్నీ. నువ్వు మాట్లాడేది పత్రికా విలేకరులో మాట్లాడేది ఏదో విధంగా మాట్లాడి నేను లబ్ధి పొందాలి అని చెప్తున్నావు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మేము కాదండి. మీరు మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు, అది గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడాలి. ఇంకొక విషయం, మా శ్రీధర్ బాబు గారి ఇంటికి వస్తే మంచినీళ్ళు వస్తలేరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మా శ్రీధర్ బాబు గారి ఇంట్లో బలహీన వర్గానికి చెందిన మా గౌడ్ సోదరుడు రాము అనేటైనా అక్కడికి పోతే ఫ్యాన్ వేసి టీవీ పెట్టి ఛాయ్ కాఫీ అన్నం భోజనం. ఇంకొకటి మా మున్నూరు కాపు సోదరుడు రాజయ్య ప్రతిరోజు నిత్యం 20-30 మందికి, ఎంతమందికి వస్తే అంతమందికి భోజనం పెడుతుంటూ, ఇది గమనించి నువ్వు మాట్లాడాలి. ఇంకొకటి క్యాంప్ ఆఫీసులో మా మున్నూరు కాపు సోదరుడైన మా ఆకుల చంద్రశేఖర్ గారు కూడా కూర్చుండబెట్టి ప్రజల సమస్యలు నిలబెట్టి వాళ్ళకి ఛాయ తాగిపిస్తూ ఉన్నారు. ఈ విధంగా వ్యక్తిగత ఆరోపణలు చిన్న చిన్న విషయాల మీద నువ్వు ఇట్లా మాట్లాడితే తగదు. ఇటువంటి విషయాలు నీకు హెచ్చరిస్తా ఉన్నాను. ఇట్లాంటి మాట్లాడడం అనేది బాగా హేళన చేస్తా ఉన్నావు. నువ్వు ప్రజలను వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఎందుకు అంటున్నా అంటే పుట్టుకను హేళన చేస్తుండండి. పుట్టుక అనేది మన చేతిలో లేదు. నేను పుట్టినా అంటే ఎక్కడ పుట్టినా అంటే నా తల్లి సొంత అమ్మగారింటికి పోతే అక్కడ నేను ప్రసరం జరుగుతా అక్కడ పుడతా, దాన్ని హేళన చేస్తుండేదండి. అంటే నువ్వు ఇది వ్యక్తిగతంగా కాదా? ఇప్పుడు నీకు మనవడు ఉన్నాడు, నీ 2 మనవలు పుట్టిరు, మంత్రిలో పుట్టిరా. పేద ప్రజల గురించి మాట్లాడేటప్పుడేమో నీ దగ్గరికి వస్తున్నావు, ఇక్కడ మాట్లాడుతావు, నీ వేరే దగ్గరికి పోతే నీ దగ్గర వస్తే నీ మనవడు హైదరాబాద్లో పుట్టిరు. మరి వాళ్ళని ఎంత 5 స్టార్ హోటల్లో ఉండి నీ మనవలను అక్కడ జననం జరిగింది, దాన్ని మేము హేళన చేస్తామా? అట్లా హేళన అనేది చేయద్దు. ఇప్పుడు కేసీఆర్ గారు ఎక్కడో పుట్టిండు, మెదక్లో పోటీ చేయలేదా? కరీంనగర్ ఎంపీగా పోటీ చేయలేదా? నువ్వు కమలపూర్లో పోటీ చేసినావు, ఎందుకు పోటీ చేసినావు? మరి మంత్రిలోనే ఉండాలి, మంత్రిలోనే పోటీ చేయాలనేది ఏమన్నా అది చేస్తావా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన విషయం ఇది. ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి ఎక్కడి నుంచి అయినా పోటీ చేసే, ప్రజాస్వామ్యంగా పోటీ చేసే అర్హత వ్యక్తిగతంగా ఎవరికైనా పౌరునికి కలిగి ఉన్నదని చెప్పేసి దాన్ని ఉంటే నువ్వు దాన్ని హేళన చేస్తున్నావు. ఏం పద్ధతి అండి ఇది? నువ్వు 10th క్లాస్ చదివినావు, అందుకే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు. ఇది తప్పు. రానున్న రోజుల్లో నువ్వు బుద్ధి ఎరిగి మాట్లాడాలని చెప్పేసి పత్రిక సుముఖంగా నీకు హెచ్చరిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై తొలి ఏకాశి శుభాకాంక్షలు పత్రికా విలేకరులకు మరియు మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పెద్ద ఏకాశి శుభాకాంక్షలు చెప్తున్నాం. నిన్న జరిగిన పత్రికా సమావేశంలో మాజీ జడ్పీ చైర్మన్ కుటుంబాలు మాట్లాడుతూ
అభివృద్ధి గురించి శ్రీధర్ బాబు గారిని సీన్ బాబు గారిని హేళన చేయడం సిగ్గు చేయడానికి సందర్భంగా తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా శ్రీధర్ బాబు గారు ఎక్కడ పుట్టిలని అడిగాడు. ఆయనకు రాజకీయం చేసేటప్పుడు మేము అందరం ఒకసారి చేసినాం. మంతిని నడిపొట్టున భిక్షేశ్వర టెంపుల్ పక్కన వరాల పుల్లయ్య సార్ ఇంట్లో శ్రీధర్ బాబు గారు పుట్టారు. ఇది జగమేరిన సత్యం. మంతిని ప్రజలందరూ తెలుసు, అతనికి కూడా తెలుసు. సరే, ఒకవేళ ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా, మా అత్తగారు కరీంనగర్ అనుకోండి, మా భార్య కరీంనగర్ చేస్తే ఇక్కడ పోటీ అయ్యేదా? ఎక్కడ పుట్టిందంటే ఆడవాళ్ళు ఇప్పుడు అందరికి ఇప్పుడు 50% రిజర్వేషన్ పెట్టిందండి. లేడీస్ ఎక్కడి నుంచో వస్తారు, ఇక్కడ పోటీ చేస్తలేరా? సిరిసిల్లలో కేటీఆర్ ఎందుకు పోటీ చేసి ఫస్ట్ చెప్పాలి. కరీంనగర్లో కేసీఆర్ ఎందుకు పోటీ చేసి ఫస్ట్ చెప్పాలి. నువ్వు పోయి కమాన్పూర్లో ఎందుకు పోటీ చేసినావు? కమాన్పూర్లో ఉట్లే కదా, మీ సొంత ప్రాపర్ మంత్రినే కదా. మా చిన్నప్పని చూస్తున్నాగా నువ్వు ఎట్లా అంటున్నావు ఎక్కడ పుట్టిన ఎక్కడ ఉన్నాయి. కానీ శ్రీధర్ బాబు గారు మంత్రిలో పుట్టిండు, భిక్షేశ్వర సార్ టెంపుల్ పక్కకు వరాల పుల్లయ్య సార్ ఇంట్లో. ఇది సాక్ష్యం, మంత్రిని ప్రజలందరికీ తెలుసు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడి తెలియజేస్తున్నాం. అలాగే శ్రీధర్ బాబు హైదరాబాద్ దోస్తుండు, సీన్ బాబు మంత్రిలో దోస్తున్నాడు అన్నావు. ఇన్నేళ్ళ రాజకీయం చేస్తున్నావు, నువ్వు కూడా సార్ దగ్గర పనిచేసినావు. శ్రీధర్ బాబు ఎక్కడన్నా పైసలు తీసుకున్నాడా? సీన్ బాబు ఎక్కడన్నా తీసుకున్నాడా? ఈరోజు నేను ఉన్నాను, నేను విన్నానంటే అది సీన్ బాబుకి ఏంటది? ఆ డైలాగు మహేష్ బాబు సినిమా డైలాగ్. అర్ధరాత్రి అపరాత్రి ఎవ్వరు ఎప్పుడు ఫోన్ చేసినా ప్రజల కోసం నిద్రపోకుండా సేవ చేస్తున్న వ్యక్తి సీన్ బాబు. నువ్వు ఇలా సీన్ బాబు చెప్తున్నావు, ఎందుకు పెడుతున్నావు? సీన్ బాబు వచ్చి ఇక్కడ సేవ చేస్తాడు, ఆయన రాని ఎత్తనే ఆలోచనతోనే నీ యొక్క వక్రబుద్ధిని వేర్చుకుంటూ సీన్ బాబు తిడుతున్నావు. నిజంగా చెప్తున్నా, సీన్ బాబు అంటే నాయకుడు ఈ రాష్ట్రంలో లేడు. మనం ఫోన్ చేయగానే స్పందించే ఏకైక వ్యక్తి సీన్ బాబు అనే సందర్భం తెలియజేస్తున్నాం. ఆలోచన చేసి మాట్లాడు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్ట్ నీ హాయిలో కట్టినావు. మరి ఇప్పటికి 30 కోట్లకే 40 కోట్లకే కమిషన్ అంటాను. మరి 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు నీకెంత ముట్టిందని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మంత్రి నియోజక ప్రజలుగా రాష్ట్ర ప్రజలు అడుగుతుండ్రు. నీ యొక్క హాయంలో మీ కేసీఆర్ గారు 1,00,000 కోట్ల ప్రాజెక్టు కట్టిండు, ఎంత ముట్టింది కమిషన్? మా నాయకుడు ఏం చెప్పిండు? ఎవరు ఇబ్బంది పెట్టకుల్లి, స్థానికంగా కాంట్రాక్టర్ అని అక్కడ చెప్పడం జరిగింది. కానీ మేము తిన్నాం మీరు తినకని చెప్పిండా? ఎన్నడన్నా శ్రీధర్ బాబు పైసలు తిన్నట్టు ఎక్కడ ఉన్నదా? సీన్ బాబు పైసలు తిన్నట్టు ఎక్కడ ఉన్నదా? ఆలోచన చేసి మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు మనం మాట్లాడుతున్నాం, అందరు మాట్లాడతారు. ఒక్కరోజన్నా ఇంత ప్రతి నాయకుడిని వస్తుంది శ్రీధర్ బాబు మీద సీన్ బాబు మీద అవినీతిలో ఇక్కడ వచ్చిందా? మేము కుటుంబాలకు హెచ్చరిస్తున్నాం. శ్రీధర్ బాబు గురించి సీన్ బాబు గురించి ప్రతిసారి నువ్వు ఇట్లే మాట్లాడుతున్నావు. మరి ఎందుకు మాట్లాడుతున్నావు అర్థమైతే లేదు. ఇంకా ఏమని మాట్లాడాడు? రమ గురించి మాట్లాడాడు, చైర్మన్. కమిషన్ గురించి మాట్లాడాడు. చైర్మన్ ఆమె ఎక్కడ పుట్టింది? మంత్రి చైర్మన్ అయింది. నేను ఇంతకుముందు చెప్పిన, ఇక్కడ వ్యక్తి ఎక్కడో పెళ్లి చేసుకుంటాడు, లేడీస్ రిజర్వ్ తన భార్య నుంచోదా? కమిషనర్ వస్తాడు పోతాడు. కమిషనర్ ఏమున్నా చెప్పు? మంత్రిలో పుట్టినోడు కమిషనర్ అవుతాడా? అసలు కమిషనర్ మంత్రినోడు కాదు, చైర్మన్ మంత్రినోడు కాదు, ఎమ్మెల్యే మంత్రి. అసలు నీ సంస్కారం ఒకటి ఆలోచించుకో. నువ్వు చదువుకున్నావు, ఏం చదువుకున్నావు అర్థమైంది, నాకు కూడా తెలుసు నువ్వు చదువుకున్నావు అని. నువ్వు ఒక్క మంత్రిని పట్టుకొని ఎమ్మెల్యే అంటారా? మంత్రి గారు అనరా? మా నాయకుడు మంత్రి, అదే మా బట్టి అంటే ఎస్సీ అని. ఉప ముఖ్యమంత్రి అనవా? మధుర ఎమ్మెల్యే ఏంది? మధుర ఎమ్మెల్యే అంటావా? ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానికి అంటే నీకు అర్థమైంది లేదా? నువ్వు ఏమన్నా ఎమ్మెల్యే అనగా ఎమ్మెల్యే అవుతారా? మంత్రిని మంత్రి అను, ముఖ్యమంత్రి అను, ఉప ముఖ్యమంత్రి. ఆయన బట్టి విక్రమ్ గారు చిన్న కులం అని ఆయనను నువ్వు మా ఎమ్మెల్యే అంటావు, మధుర ఎమ్మెల్యే అంటావా? ఈరోజు రాష్ట్రపతి ఏమంటారు? ఉప ముఖ్యమంత్రి ఎవరంటే బట్టి విక్రమ్ అంటాడు. ఐటీ శాసన మంత్రి వాళ్ళు శ్రీధర్ బాబు అంటారు. నువ్వు కనీసం వాళ్ళకు విలువిస్తలేవు. నువ్వు జడ్పీ చైర్మన్ ఎట్లయినావు, నువ్వు ఎమ్మెల్యే ఎట్లయినావు, కనీసం మంత్రి అను. నీకు అనకపోతే ఊకో, పేరు పెట్టాను. ప్రతిపక్ష నాయకుడు ఇవాళ కేటీఆర్ అన్నాడు, కేసీఆర్ అన్నాడు, హరీష్ ఉన్నాడు. వాళ్ళని మేము మాజీ మంత్రులు అనడా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనడా? ఇప్పటికి చెప్తున్నావు, ఈ కమిషన్ దందాలు, ఈ యొక్క ఫిరాయింపులు మీ కేటీఆర్ కేసీఆర్ పెట్టినాయి. ఈరోజు అక్కడ కూడా మొత్తుకుంటున్నారు, ఎమ్మెల్యేలు పోతున్నారు. మా ఎమ్మెల్యేలు 12 మందిని గుంజుకున్నప్పుడు మీకు అర్థం కాలేదా? మా నాయకులను తీసుకొని మీరు కష్టపెట్టినప్పుడు అర్థం కాలేదా? మమ్మల్ని ఎంతమంది సతాయించారు, అయినా మేము మీకు ఎదురెడ్డి పోరాడి ఇవాళ మా నాయకుని ఏమన్నాం. అది మా సంస్కారం. మేము మీ లెక్క కూటకో పార్టీ వేరే పార్టీ మారలే. ఇప్పటి కూడా చెప్తున్నాం, ఏ పార్టీ మారం, ఇలానే ఉంటాం. అసలు నువ్వు టీఆర్ఎస్లో ఉంటావా అని ఈ సందర్భంగా అడుగుతున్నాం మేము. నీకు రోజు ఒకటి వస్తుంది కదా, బీజేపీ పోతావా, అటు పోతావు, ఇటు పోతావు అని. ఇక స్విమ్మింగ్ పూల్ గురించి మా సోదరు చెప్పి
సంబంధించిన స్విమ్మింగ్ పూల్. మరి దాన్ని ఎందుకు పూర్తి చేయాలి? అలా సభ్యత్వం ఉన్నోనికి స్విమ్మింగ్ పూల్ పోవాలి. మా నాయకుడు ఏం చేసిందంటే మంత్రి ప్రజలందరూ ఈత నేర్చుకునేందుకు బట్టి సామాన్య ప్రజలు కూడా ఈత నేర్చుకోవాలని చెప్పి స్విమ్మింగ్ పూల్ కడదామని అంటాడు. దానికి కూడా చిలువలు పొలవలకు తెచ్చుంటుంది. ప్రతి దానికి విమర్శలేనా? సతివిమర్శలేదా? ఇవాళ మంత్రిని చెప్తున్నాం, మా నాయకుడు చెప్పిండు సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట దాన్ని మార్చి నిజంగా చెప్తున్నాం 5 ఏళ్ల తర్వాత అసలు మంత్రిని రూపురేఖలు మార్చేందుకే శ్రీధర్ ఈ రోజు మంత్రి అయ్యిండు, రాష్ట్రానికి మంత్రి అయ్యి ఈ రోజు రేపు రాబోయే కాలం అనుకుంటున్నాం కావచ్చు. మేము ఎప్పుడో చెప్పినాం నెంబర్ 2 అనుకున్నాం, రేపు నెంబర్ 1 కూడా పొజిషన్. మా నాయకుని గురించి పిచ్చి పిచ్చి ప్రేలాపన పడితే ఇక్కడ ఎవరు ఊరుకోరు. మీకు ఆలోచించుకో, ఇంకా నువ్వు 10 ఏళ్ళైనా ఒకసారి 6 సార్లు ఎమ్మెల్యే 6 సార్లు ఎమ్మెల్యే అంటే ప్రజలు ఒక్కసారి ఏదో గెలిపిస్తారు పై, రెండోసారి అనుకుంటారు. 6 సార్లు ఎమ్మెల్యే అంటే ప్రజాపాలన ఉన్నదా లేదా? ప్రజాపాలన లేకుంటే నాయకుడు అవుతారా? ఒక్కసారి ఏదో అడ్డుమాడుకుంటే గెలుతారు. 6 సార్లు కాదు 10 సార్లు అయినా గెలుతాడు. శ్రీధర్ బాబు ఉన్నంతకాలం, సీన్ బాబు ఉన్నంతకాలం నేను చెప్తున్నా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబుదే మంత్రిని అడ్డాని సందర్భంగా తెలుస్తున్నాం. కుటుంబంలో ఇంకొకసారి మీరు మా నాయకుల గురించి మాట్లాడితే అవినీతి అంటావు, బియ్యం అంటావు, ఉష్క అంటావు, మట్టి అంటావు, ఇంకేమంటావు. మీది మీ 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 దందాలే కదా ఉష్క దందా. ఉష్క పుట్టిందంతా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంత ఉష్క నడలే కదా. బియ్యం దందాలు మీరే వేసారు కదా, గుట్కలలో మీరే కదా లంచాలు తీసుకున్నది. మా వాళ్ళు ఎవరు తీసుకున్నారు? ప్రతిదానికి లంచాలు అంటావు. ఎవరం కూడా నిజంగా చెప్తున్నాం, ఆ నాయకులు కింద ఉన్నాం కాబట్టి ఈరోజు ఇంత నీటిగా ఉన్నాం. మీరు ఎంత దోసుకున్నాం మంత్రి పదవులందరూ తెలుసు కదా. అందుకే మన 2018లో మాకే మెజార్టీ ఇచ్చారు, 2023లో మాకే మెజార్టీ ఇచ్చిండు. మంత్రిని పట్టణ ప్రజలైనా, మంత్రిని మండల ప్రజలైనా, మంత్రి నియోజకవర్గ ప్రజలైనా. రాబోయే కాలం కూడా మంత్రిని కాంగ్రెస్దే. అలాగే నువ్వు ఇంకొకసారి అవినీతి చూంచాలి. సీన్ బాబు ఎక్కడన్నా రూపాయి తీసుకున్నాడా? శ్రీధర్ బాబు ఏ కంపెనీ తీసుకున్నాడా? చెప్తారు కదా, ఇప్పుడు పలానా కామని చెప్తారు. మంత్రులు ఎక్కడికి పోయినా ఎవరు తీసుకున్నా చెప్తారు. దాన్ని తెలిసిందే కదా. ప్రతిసారి వాళ్ళు ఇక్కడ చూసుకుంటారు, అక్కడ చూసుకుంటారు. అన్నదమ్ములు సేవ చేస్తున్నారు, 2 అన్నదమ్ములు. నిజంగా రామలక్ష్మణులకు ఉండి మన మంత్రికి వాళ్ళిద్దరు దొరకడం మన మంత్రిని ప్రజల అదృష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాజీ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడినటువంటి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఎందుకంటున్నంటే 2014లో గెలిచినటువంటి ఈయన జిల్లాలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అందరినీ తీసుకుపోయి రూమ్లు వేసి సెల్లు అన్నీ గుంజుకొని కమిషన్ల కోసం మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మరి ఈ ప్రభుత్వుడే. ఇవాళ కమిషన్ల కోసం మాట్లాడితే నేను ఇంతకుముందు అన్నట్టు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటాయి. అప్పటి నుంచి చూసుకున్నట్టయితే ఈయన చరిత్ర పూర్తిగా చదువుకున్న మేధావులు చూసినట్టయితే అంతకుముందు ఉన్నటువంటి ఆయన పరిస్థితి ఏంది, మరి 2014 తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అన్నది విద్యావంతులు మేధావులంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే కమిషన్ల కోసం మాట్లాడడం అది విడ్డూరంగా ఉంది. దానికి ఆయన దత్తపుత్రుడు, కమిషన్లు అనే పదానికి ఆయన దత్తపుత్రుడు. మరి ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మన మంత్రి గారి మీద అలాగే అలా సోదరుని మీద చేయడం విడ్డూరంగా ఉందని, ఇంకొకసారి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే ఇంకా పూర్తి స్థాయిలో 2014 నుంచి 2018 దాకా నీ హిస్టరీని మొత్తం చిట్టా విప్పాల్సిన పరిస్థితి ఉంటుందని తెలియజేస్తుంది.